మేరీ గారు ఎక్కడికి బయలుదేరారేంటి? చీరలో బలు సెక్సీగా ఉంది కదరా. కానీ నీ వ్యాపారం ఇక్కడ జరగదు, అర్థమైందా? మీ ఇద్దరి మధ్య ఈ డబ్బులు బిజినెస్ ఏంట్రా? ఎఫ్ఎం లో పాడినందుకు డబ్బులు ఇవ్వడానికి వచ్చానన్నా. పాట ఇప్పుడు పాడమని చెప్పరా? బస్ వచ్చింది, మీరు కొట్టి నువ్వు వెళ్ళు, నేను డీల్ చేస్తాను. ఒక పాటకి ఎంతరా రేటు? ఏయ్ ఒకసారి పాట పాడిపోవే. రేయ్ మాకు కూడా 2 పాటలు పాడిపోరా అన్నా. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు, మగాళ్ళని చెడగొడుతుంది కొంచెం. ఈ విధంగా ఎగతాళి చేయడానికి తను ఏం చేసిందన్నా మీకు? ఈ సమాజంలో తన్ని బతకనివ్వండి. బతకనివ్వరా? వీళ్ళని చూస్తేనే పొద్దున్నే అపశకునం. వీడిని ఇక్కడి నుంచి తరిమేస్తాను చూడు. మాక్సిమం ట్రై చేయండి. తను నిప్పు లాంటిది, మీరు చెయ్యేసారు అనుకోండి మీ చేతులు కాలిపోతాయి. మూసుకుని వెళ్ళండి. పని పట్టాలండి ఎదవనాయలో. చెన్నై హాస్పిటల్లో లింగ మార్పిడి చేయించుకుని స్త్రీగా మారనని మీరు అంటున్నారు. బట్ అస్ అ గవర్నమెంట్ సర్జన్ నేను ఎలా మీకు సర్టిఫై చేయగలను? అది ఆపరేషన్ చేసిన డాక్టరే ఇవ్వాలి కదా. సార్ ఇదే ఆ సర్టిఫికేట్. సార్ ఆధార్ కార్డు పాస్పోర్టుల్లో కూడా ఈ జెండర్ చేంజ్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే గవర్నమెంట్ సర్జన్ అయినటువంటి మీలాంటి వారు సర్టిఫై చేయాలట. ఇది స్ట్రిక్ట్లీ లీగలే. ఇది లీగలా కాదని మీరు చెప్తున్నారా? సార్ నేను ఒక పిఎస్సి టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నాను, దానికి ఇది ఎంతో అవసరం. ప్లీజ్ హెల్ప్ మీ. ట్రాన్స్జెండర్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని మీరు మిస్యూజ్ చేయరని ఏంటి గ్యారంటీ? దీన్ని యూజ్ చేసుకుని గవర్నమెంట్ రాయితీలు పొందొచ్చు కదా, ఏమంటారు? సార్ చెన్నైలో కార్పొరేట్లో చేసే ఉద్యోగానికి ఇచ్చే శాలరీలో 1% కూడా ఉండదు సార్ మీరు ఇచ్చే గవర్నమెంట్ హెల్ప్. నాకు ఇదేమీ అక్కర్లేదు సార్, నాకు నేనుగా బతకడానికి సార్ ఇది. ఓకే, నేను డిఎం గారిని కన్సల్ట్ చేసి చెప్తాను. మీరు నెక్స్ట్ వీక్ రండి.